పాడేరు ఐటీడీ ఆధ్వర్యంలో అల్లూరు సీతారామరాజు జిల్లా అరకు గిరిజన మ్యూజియం దగ్గర ఉన్నాం మనం. ఇక్కడ అరకు గిరిజన మ్యూజియంలో గిరిజనుల ఆచార వ్యవహారాలు తెలిపే ఇక్కడ బొమ్మలుంటాయి. అయితే ఈ బొమ్మలు సజీవ సాక్ష్యాలు అన్నట్టుగా నిజం మనుషులను పోలినట్టుగా ఉండడం ఈ గిరిజన మ్యూజియం ప్రత్యేకతగా చెప్పుకోవాలి. ఇక్కడికి వచ్చే పిల్లలకి బోటు షికారు ఆట విడుపుగా ఉంటుందని చెప్పాలి. పిల్లలు, పెద్దలు కూడా ఇక్కడ బోటు షికారు అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ సీజన్, అన్ సీజన్‌లో కూడా పర్యాటకులు ఒక మోస్తరుగానే చూడడానికైతే వస్తున్నారు. ఇక్కడ గిరిజన ఆచార వ్యవహారాలు ముఖ్యంగా వాళ్ళ పెళ్లి సాంప్రదాయం చాలా విశేషంగా ఉంటుంది. మిగతా పెళ్ళిళ్ళకి భిన్నంగా ఉండే గిరిజన పెళ్ళిళ్ళు అనేది ఇక్కడ బొమ్మల రూపంలో సజీవంగా సాక్షాత్కరించారని చెప్పాలి. ఐటీడీఏ పాడేరు ఆధ్వర్యంలో ఇక్కడ 2022లో రెనోవేషన్ చేసి మళ్ళీ ఒకసారి పునఃప్రారంభించారు. అరకు గిరిజన మ్యూజియం చూడడానికి వచ్చిన సందర్శకులు వాళ్ళ అనుభూతులు, అభిప్రాయాల్ని వారి మాటల్లోనే తెలుసుకుందాం. మీరు కూడా నాతో రండి. గిరిజనుల జీవన విధానం, సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు మిగిలిన వారితో పోలిస్తే చాలా అంటే చాలా భిన్నంగా ఉంటాయనే చెప్పాలి. వీరి గురించి సమగ్రంగా తెలుసుకోవాలి అంటే మనం అల్లూరు జిల్లా అరకు వ్యాలీలో గల గిరిజన మ్యూజియంకి వెళ్లాల్సిందే. ఈ మ్యూజియంలో గల బొమ్మలన్నీ అచ్చం మనుషుల మాదిరిగానే ఉండడం ఇక్కడి ప్రత్యేకతగా చెప్పుకుంటారు. పాడేరులోని ఐటీడీఏ ఆధ్వర్యంలో 1996లో ఈ మ్యూజియం ఏర్పాటు చేశారు. ప్రకృతి వ్యవసాయం మేలు అంటూ విత్తనాలు విక్రయించే స్టాల్ ఆకట్టుకుంటుంది. అలాగే సమగ్ర చిరుధాన్యాలు, కళాగ్రామం, చేపల ఎర, చెక్క తిరగలి, రోలు, రోకలి, కుండ వంటి గిరిజన పనిముట్లు ఇక్కడ కొలువుదీరాయి. గిరిజన వివాహం సెట్టింగ్ ఇక్కడ హైలైట్ అనే చెప్పాలి. గిరిజనుల వివాహంలో ఆచార వ్యవహారాలు మనకు మాత్రం వింతగా ఉంటాయి. పోపు రాజయ్య కుమార్. మేము గుంటూరు నుంచి వచ్చామండి. ఈ రోజు వచ్చినందుకు ఈ వ్యూ చూస్తుంటే చాలా బాగుంది. ఇక్కడ ఈ వాతావరణం ఇట్లా ఉంటది, సమ్మర్ లో కూడా ఇట్లా ఉంటదని మేము ఎప్పుడు అనుకోలేదు. ఇక్కడ చూస్తే వాతావరణం బాగుంది. ఇక్కడ రావడానికి మంచి అనుకూలమైన వాతావరణం, మంచి దీని కానీ గవర్నమెంట్ ఇంకా డెవలప్ చేస్తే ఇంకా బాగుంటది అనేది మా అభిప్రాయం. గిరిజనులు అసలు ఎలా ఉంటారు, ఏంటి, వాళ్ళ కల్చర్ ఏంటి, వాళ్ళ ఫుడ్ ఎలా ఉంటది, ఇవన్నీ తెలుసుకోగలిగాం. ఈ సీనరీ చూద్దామని వచ్చాం, బాగుంది, నచ్చింది. మేము ఎస్కోట్ నుంచి వచ్చాము. ఇక్కడ ట్రైబల్ మ్యూజియం చాలా బాగుంది. ఆదివాసీల యొక్క అప్పటి కల్చర్ అవన్నీ తెలుస్తున్నాయి. అంటే మా అప్పుడు వాళ్ళందరికీ తెలుసు, కానీ ఇప్పుడు ఎవరికి తెలియదు. ఈ మ్యూజియం వల్ల అందరికీ తెలుస్తున్నాయి. తర్వాత మా పిల్లల్ని కూడా అప్పటివి సంస్కృతులు, అప్పటి జాతులు ఎలా ఉండేవి, వాళ్ళు ఏమేమి చేసేవారు, అవన్నీ కూడా వాళ్ళకి చూపించడానికి అది తీసుకొచ్చాము. దీనివల్ల వాళ్ళకి అప్పటికి ఇప్పటికి ఏంటి తేడా ఉంది, ఆ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది, అవన్నీ తెలుస్తాయి. చాలా బాగుంది. పిల్లలైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇవన్నీ వాళ్ళకి కొత్తగా అనిపిస్తుంది, చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. నా పేరు కృష్ణప్రియ అండి. మేము గుడివాడ నుంచి వచ్చాము. ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. చూస్తుంటే చాలా కొత్తగా అనిపిస్తుంది. అంటే మాకు కొంచెం తెలుసు, పిల్లలకు కొంచెం అవగాహన ఉంటుంది, తెలుస్తుందని చూపిద్దామని వచ్చాం. చాలా బాగుంది. గిరిజనుల జీవన విధానం తెలిపే ఎన్నో ఫోటోలు సైతం ఇక్కడ మనం చూడొచ్చు. ఆదివాసీ దేవాలయం సెట్టు పర్యాటకులను ఇట్టే ఆకట్టుకుంటుంది. ఇంకా వేట సామాగ్రి అయిన విల్లు, బాణం, బల్లం, అడవి దున్న కొమ్మలు, చేపల వల, అలాగే వెదురు బుట్ట, రాతి తిరగలి, చేట ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. ప్రస్తుతం నెలకు 7,000 మంది సందర్శకుల ద్వారా 1.8 లక్షల ఆదాయం వస్తుందని ఐటీడీఏ సిబ్బంది తెలిపారు. సీజన్లో అయితే నెలకు 10 నుంచి 20 లక్షల వరకు ఆదాయం వస్తుంది. ఇక్కడ సిబ్బంది 45 మంది వరకు ఉన్నారు. ఇక్కడి రెస్టారెంట్లో అరకు కాఫీ గుమగుమలు సందర్శకులకు నోరూరుస్తాయనే చెప్పాలి. జగదీప్ కార్తిక్. నేను ఎస్కోట్ నుంచి వచ్చాను. ముందు నేను ఒకసారి వచ్చాను, అప్పుడు మా స్కూల్ తరఫు నుంచి వచ్చాను. అప్పుడు చూసాను, అంటే దీని ఒక కల్చర్
పాత ట్రెడిషన్ అవన్నీ చూసి నేర్చుకున్నాను. మా స్కూల్ తీసుకొచ్చారు. మళ్ళీ ఇది రెండోసారి రావడం. అరకు ఈ టైం కి చాలా ఎండలు అవన్నీ ఉంటాయి అనుకున్నాను, కానీ చల్లగా ఉంది. వాటర్ కూడా చాలా కూల్ గా ఉన్నాయి. నా పేరు మౌనిక అండి. మాది నక్కపల్లి మండలం, అనకాపల్లి జిల్లా. ట్రైబల్ మ్యూజియం చాలా బాగుంది. పిల్లలకి అది ఇక్కడ కల్చర్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం సమ్మర్ హాలిడేస్ లో తీసుకొని వచ్చాం. మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఎవ్రీ ఇయర్ రావాల్సిన ఏరియా. అంటే ఈ టూల్స్ ఇవన్నీ మనం ఇలాంటి మ్యూజియంలో చూడడం తప్ప ఇప్పుడు రీసెంట్గా ఇలాంటి అగ్రికల్చర్ టూల్స్ కానీ ఏం లేవు. ఇలాంటి మ్యూజియంలోనే చూడాలి. విజయవాడ నుంచి వచ్చామండి. నా పేరు జాషువా. ట్రిపుల్ ఎన్ మ్యూజియం చూడటానికి వచ్చాము. ఇక్కడ సాంప్రదాయ నృత్యాలు కానీ, సాంప్రదాయకంగా పండించే పంటలు కానీ, వాళ్ళు వాడే పరికరాలు కానీ తెలుసుకోవటం చాలా సంతోషంగా ఉంది. బొమ్మలు న్యాచురల్గా ఉంది. ఈ మ్యూజియం ప్రవేశ రుసుము కింద పిల్లలకు 30 రూపాయలు, పెద్దలకు 60 రూపాయల వంతున చెల్లించాల్సి ఉంటుంది. బోట్ షికారుకి 75 రూపాయలు వసూలు చేస్తున్నారు. మ్యూజియం ఆవరణలో 2024లో ప్రవేశపెట్టిన అడ్వెంచర్ స్పోర్ట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇక్కడ దింసా డాన్స్ చేసే గిరిజన మహిళల బొమ్మల వద్ద పర్యాటకులు ఫోటోలు, వీడియోలు తీసుకోవడం మనం చూడొచ్చు. ఏటా సీజన్లో ఇక్కడ 15 మంది దింసా డాన్స్ బృందం పర్యాటకులను తమ డాన్సులతో విశేషంగా ఆకట్టుకుంటుంది. నా పేరు డాక్టర్ వైవి రత్నాకర్. మేము విజయవాడ నుంచి వచ్చామండి. ఫస్ట్ టైం వచ్చాము ఇక్కడికి. చాలా బాగుంది. మంచి అరేంజ్మెంట్స్. ఇదివరకు ఇది లేదు. మేము వచ్చినప్పుడు, ఇంత ముందు వచ్చినప్పుడు ఈ అడ్వెంచర్ స్పోర్ట్స్ లేకుండే. ఇప్పుడు చాలా బాగా డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు. బాగుంది. పిల్లలకు కూడా మంచి ఎంటర్టైన్మెంట్. ట్రైబల్ మ్యూజియం ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి. తర్వాత చాలా ప్లేసెస్ మేము వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా మార్పు ఉంది. మంచి డెవలప్మెంట్ అండి. చాలా బాగుంది. నా పేరు అఖిల ప్రియ. హైదరాబాద్ నుంచి వచ్చాము. ఇక్కడ ట్రైబల్ మ్యూజియం చాలా బాగుంది. ఎలా అంటే పాత సంస్కృతి అన్నీ తెలియాలి అని అంటే ఇలాంటి మ్యూజియంలు ఇంకా ఎగ్జిస్టింగ్ ఉండి పిల్లలకి అన్నీ చూపించగలుగుతున్నాము. ఇలాంటి వాటికి తీసుకురావడం వల్ల పిల్లలకి ఆ జనరేషన్ వాళ్ళు ఎలా ఉన్నారో కూడా తెలుస్తుంది. సో ఇక్కడికి తీసుకురావడము, ఇలా అరకులో అన్నీ చూడడం వల్ల అన్నీ తెలుస్తాయి వాళ్ళకి. సో ఇలా ఈ ప్లేసెస్ చాలా బాగున్నాయి. అందరూ తీసుకురాగలిగితే వెల్ అండ్ గుడ్ అని అనుకుంటున్నాం. ఇది చాలా బాగుందండి. నా చిన్నప్పుడు అరకు అన్నది చాలా అక్కడ దగ్గరలో ఉండేవాళ్ళం. ఇక్కడే అప్పుడు బాగా తెలుసు ఈ ఆదివాసివి ఇదంతా. ఇక్కడ సంతలు అన్ని వీళ్ళవి కొన్ని అన్ని కూడా తెలుసు. చాలా బాగుంది. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇలా చూడడం, ఈ అరకు ఇదంతా కూడా చాలా బాగుంది. విన్నారు కదా, అరకు గిరిజన మ్యూజియం సందర్శించిన పర్యాటకులకు అనుభూతి, అభిప్రాయాలు మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేదిగా ఉంది ఈ మ్యూజియం అని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇక్కడ బొమ్మలు సజీవ సాక్ష్యాలుగా, అంటే మనుషులు పోలిన మనుషులుగా ఉన్నారు అని చెప్పి ఆనందం వ్యక్తం చేస్తారు. 1996లో పాడేరు ఐటీడీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ గిరిజన మ్యూజియంలో 45 మంది సిబ్బంది వరకు పనిచేస్తారు. సీజన్లో అయితే ఇక్కడ నెలకి సుమారుగా 10 నుంచి 20 లక్షల ఆదాయం వస్తుంది. అన్ సీజన్లో అయితే పర్యాటకుల సంఖ్య తగ్గడం వల్ల ఆదాయం కూడా తగ్గి 1,80,000 వరకు ఆదాయం వస్తుందని సిబ్బంది తెలిపారు. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో శ్రీనివాస్, VB7 టీవీ, అరకు, అల్లూరు సీతారామరాజు జిల్లా.